ఈ వీడియోలో నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఫ్యామిలీ యూస్ కోసం అయితే పర్లేదు కానివ్వండి, కొంతకాలం పాటు పర్సనల్ యూస్ కోసం లగ్జరీ ప్రొడక్ట్స్ని కొనడం మానేయండి. ఉదాహరణకి మీ పర్సనల్ యూస్ కోసం లగ్జరీ మొబైలో లేదా ఆల్రెడీ ఫ్యామిలీకి ఒక కారు ఉంటేనో ఇంకో కారు కొనడం మానేయండి. అదే ఫ్యామిలీ కోసం అయితే ఒక ఫ్లాట్ కొనడంలోనో, ఫర్నిచర్ కొనడంలోనో లేదా ఒక టీవీ కొనుక్కోవడంలోనో ఎటువంటి ఇబ్బంది లేదు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం గురించి మనం రోజు వింటూనే ఉన్నాం. కానీ ఈరోజు దానివల్ల ప్రతి నిత్యావసర వస్తువు యొక్క ప్రైజెస్ రోజు రోజుకి పెరుగుతూనే పోతూ ఉన్నాయి. పిల్లలు తాగే పాలు దగ్గర నుండి మనం వాడే కార్లు వరకు మునుముందు రోజుల్లో రేట్లు అన్నీ పెరిగిపోయే అవకాశం ఉంది. దీనినే ఇన్ఫ్లేషన్ అని అంటారు. ప్రస్తుతానికి 3.48% ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్ చాలా తక్కువ కాలంలోనే 4.5 నుండి 5% ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఎకానమిస్టులు చెప్తున్నారు. జూన్ మొదటి వారంలో జరిగే ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్లో రెపో రేట్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మన ఆదాయం పెరగకుండా ప్రొడక్ట్స్, గూడ్స్ తాలూకా రేట్లు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి దుబారా ఖర్చును తగ్గించవలసిందిగా మా మనవి.